వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆహ్, నేను కొంచెం బ్రాస్ కలెక్షన్ అయితే పర్చేస్ చేశాను. వైజాగ్‌లో మాకు ఇక్కడ సర్వాలయ అని ఉంటది అల్లిపురం రూట్‌లోని. సో, ఆ షాప్ అయితే విజిట్ చేసి కొన్ని థింగ్స్ అయితే నేను తీసుకున్నాను. ఫస్ట్ ముందుగా ఏంటంటే ఆహ్, కృష్ణయ్య కోసం ఇక్కడ ఏంటంటే మెడలో వేస్తాం కదా! వైట్ దండలు. సో, అవైతే తీసుకున్నాము. ఇగో చూడండి ఇక్కడ బ్రాండ్ నేమ్ కూడా ఉంటది సర్వాలయ అని చెప్పి. ఇది నాకు అరౌండ్ 30 రూపీస్ పడింది. ఇదైతే నేను 2 పర్చేస్ చేశాను. సో, నెక్స్ట్ ఏంటంటే అమ్మవారి విగ్రహం, వారాహిదేవి విగ్రహం తీసుకున్నాను. చూడండి అరౌండ్ ఇది కూడా నాకు ఏంటంటే ప్రైసెస్‌తో సహా మనకుంటాయి. సో, అక్కడ బ్రాస్ కలెక్షన్ అయితే చాలా చాలా బావుంటది. బ్రాస్ అనే కాదు అక్కడ ఇత్తడి, రాగి, జర్మన్ సిల్వర్ ఇవన్నీ గూడా ఉంటాయి. ఇ వరాహి విగ్రహం చూపిచ్చాను కదా! నెక్స్ట్ ఏంటంటే నేను 2 ఏనుగులు తీసుకున్నాను. ఇది అరౌండ్ 150 గ్రామ్స్ వరకు పడింది. మీకు కరెక్ట్‌గా కెమెరాలో పడుతుందో లేదో తెలీదు. ఇగో చూడండి 150 గ్రామ్స్. ఇది అరౌండ్ ఒకటి వచ్చేసి నాకు 235 రూపీస్ పడింది. ఇవైతే నేను 2 తీసుకున్నాను. సో, నెక్స్ట్ ఏంటంటే ప్రసాదం బౌల్స్ అయితే ఒక 2 తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ ఏంటంటే 85 రూపీస్ పడింది. ఇవైతే 2 తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇవి మనము దీపాల్లో పెట్టుకోవడానికి ఒత్తులు నించోడానికనమాట. ఇవి చాలా బావుంటాయి. ఇవి చాలా యూజ్‌ఫుల్ కూడా. ఎవరైనా కావాలనుకుంటే పర్చేస్ చేయండి. ఇవి కూడా నేను ఒక ప్యాక్ ఆఫ్ 3 తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇవి పంచామృతం గ్లాసెస్ అంటారు కదా! ఇది నాకు ఈచ్ వన్ వచ్చేసి 75 రూపీస్ పడింది. చూడండి ఇగో ఈ 5 గ్లాసెస్ సేమ్ మోడల్ అండ్ సేమ్ రేట్. నెక్స్ట్ ఏంటంటే మనకిప్పుడు కార్తీక మాసం వస్తుంది కదా! తులసం దగ్గర దీపం పెట్టుకోవడానికి, గాలది వేసిన ప్రాబ్లమ్ లేకుండా ఉండడానికి ఇది కూడా నాకు అరౌండ్ ఎంత పడింది? 200 పడింది. చాలా చాలా బావుంది. అండ్ వెయిట్ కూడా ఉందనమాట. ఇది ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ కుందుంటది. అదే కుందు కూడా ఆయిల్ కూడా బానే పడతది. చిన్న ఒత్తు పెట్టుకుంటే గాలి వేసినా మనకేం ప్రాబ్లమ్ ఉండదు. ఇదేంటంటే మోతిచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఇవి విగ్రహాలు పెట్టుకోవడానికి స్టాండ్స్ లాంటివనమాట. ఇది బావున్నాయి. ఇది కూడా నాకు అరౌండ్ ఎంత పడింది? 130 పడింది. చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉన్నాయి. నేను ఎలాగో చూపిస్తాను చూడండి. ఇగోండి ఇలా విగ్రహం పెట్టయితే మనం చూసుకోవచ్చు. చాలా బావుంది ఇది కూడా ఐడియా. నేను ఇవైతే ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను. అంటే దీనిలో ఇంకా సైజెస్ కూడా ఉంటాయి. సైజెస్ బట్టి ప్రైస్. కొన్ని బిందెలు ఇలాంటివి ఏంటంటే అవి కూడా పెద్ద పెద్ద సైజు ఉన్నాయి. అవేంటంటే కేజీల లెక్కన, ఇవేంటంటే మనకి పీస్ లెక్కన కాబట్టి ఇంత కాస్ట్ పడుతుందనమాట. ఇది నేను ఇంకొక శంఖం షేప్‌లో ఉన్నది ఒక ప్రసాదం ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇది కూడా మనకి 125 అలా పడింది. నెక్స్ట్ హారతి స్టాండ్. ఇదైతే ఎంత బావుందంటే చాలా చాలా వెయిట్ ఉంది. ఇది కూడా మనకి ఎంత పడుతుంది అరౌండ్ 220 రూపీస్ పడింది. నాకైతే చాలా చాలా నచ్చింది. చాలా స్టిఫ్‌గా ఉంది. ఆల్రెడీ నేను ఒకసారి బయట షాప్స్‌లో అయితే ఒకటి కొన్నాను. ఇక్కడ కర్ర వస్తది కదా! ఆ టైప్ వచ్చింది. నాకైతే పెద్దగా ఇదనిపించలేదు. ఇవేంటంటే నెక్స్ట్ కమలం షేప్‌లో ఉండే కుందులనమాట. ఈ 2 కలిపి నాకు 270 రూపీస్ అలా పడింది. ఇవి కూడా మోడల్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఈ నెక్స్ట్ ఏంటంటే ఇవి నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. ప్లేట్స్ ఈచ్ వన్ వచ్చేసి 89 రూపీస్. ఇది కూడా వెయిట్ ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంది. ఇది కూడా ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను. అంటే ఈ కుందులు ఇలా పెట్టుకోవడానికనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇవి చిన్నవి క్యాండిల్ హోల్డర్స్. నేను ఇవి ప్యాక్ ఆఫ్ 3 తీసుకున్నాను ఇవి. ఇవి కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఇవేంటంటే కొంచెం లైట్ వెయిట్‌లో ఉన్నాయి. చూద్దాము. ఇవి కూడా మనం విగ్రహాలు పెట్టుకోవడానికి బానే ఉన్నాయి. కాకపోతే ఇదేంటంటే కొంచెం వెడల్పుగా వచ్చింది. ఇదేంటంటే చిన్నగా క్యూట్‌గా వచ్చాయన్నమాట. సో, ఓవరాల్‌గా నేను తీసుకున్న బ్రాస్ కలెక్షన్ అయితే ఇది. మీకు అందరికీ నచ్చితే విజిట్ చేయండి. చాలా బావుంటది. షాప్‌లో అయితే పెద్ద పెద్ద విగ్రహాలు, మొత్తం గుడికి సంబంధించినవి, వాటికి కూడా సంబంధించినవి అన్నీ గూడా ఉంటాయి. చాలా బావుంటది కలెక్షన్. క్వాలిటీ అండ్ రీజనబుల్ రేట్స్ కూడా మనకి డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు మై ఛానల్.